రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరత కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశాన్ని నిర్వహించి తనిఖీలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో కూడా ఆయిల్ కొరత కనిపిస్తోంది. గూడూరు పట్టణంతో పాటు మనుబోలు తదితర మండలాల్లో పెట్రోల్ బంకుల వద్ద ఆదివారం సాయంత్రం నుండి వాహనాలు బారులు తీరాయి. గంటల తరబడి వేచి ఉన్న పెట్రోల్ డీజిల్ దొరకకపోవడంతో చోదకులు గగ్గోలు పెడుతున్నారు. నెల్లూరులో పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఏ పెట్రోల్ బంకు వద్ద చూసినా ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు వంటి వాహనాలు నిలిచి ఉన్నాయి. క్యాన్లకు డీజిల్ పట్టకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన సంస్థలకు నష్టాలు పెరిగాయి. దీంతో అమ్మకాలు కుదించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయన్న సమాచారం. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో ఆదివారం రాత్రి నుండి పెట్రోల్, డీజిల్ కొరత కనిపించింది. పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరి ఉండడం కనిపించింది. దీంతో ఆర్డీఓ సత్యనారాయణ స్పందించారు. పట్టణంలోని పలు బంకులను ఆయన తనిఖీ చేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ లేదని చెప్పవద్దని సూచించారు. అనంతరం ఆర్డీఓ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో పెట్రోల్, డీజిల్ తగిన నిల్వలు ఉన్నాయన్నారు. ప్రతి పెట్రోల్ బంకు వద్ద వీఆర్ఓను ఏర్పాటు చేశామని, రైతులు తమ పొలం వివరాలు తెలియజేసి క్యాన్ల ద్వారా పెట్రోల్, డీజిల్ తీసుకోవచ్చని తెలిపారు. పెట్రోల్, డీజిల్ దొరకదేమోనని ప్రజలు ఒక్కసారిగా రావడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. డివిజన్ వ్యాప్తంగా 27 పెట్రోల్ బంకులు ఉన్నాయని, ప్రతిరోజు ఆయిల్ ట్యాంకర్లు వస్తున్నట్లు తెలిపారు. 2 వీలర్స్ కు 3 లీటర్లు, 4 వీలర్ కు 20 లీటర్లు, భారీ వాహనాలకు 50 లీటర్లు పెట్రోల్, డీజిల్ విక్రయించేలా చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. మనకి నిన్న నుంచి మన రాష్ట్రంలో పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ కొత్తగా ఉందని చెప్పేసి వదంతులతో ఎక్కువ మంది బాగా భయాందోళనకు గురై మళ్ళీ పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో లేదో ఆందోళనతో పెట్రోల్ బంకుల దగ్గరికి క్యూలు కడుతున్నారు. మనకి గూడూరు డివిజన్లో మనకి మొత్తం 3 మండలాలు కలిపి మొత్తం 24 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నేను తెలియజేది ఏంటంటే, మన దగ్గర అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా సఫిషియెంట్ స్టాక్ ఉంది. మనకి డీజిల్ ఉంది, పెట్రోల్ ఉంది. అదేవిధంగా మనకి కృష్ణపట్నం పోర్ట్ నుంచి, చిత్తూరు నుంచి, కడప నుంచి కూడా పెట్రోల్, డీజిల్ ట్యాంకర్స్ వస్తున్నాయి. మనకు ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న స్టాక్ ప్రకారం మనం ఒక రేషియోలో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అక్కడ అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా వీఆర్ఓని, ఆర్ఐని క్లోజ్ మానిటరింగ్ పెట్టాం. పోస్ట్ స్టేషన్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా క్లోజ్గా మానిటర్ చేస్తుంది. కాబట్టి అవసరం లేకుండా ఎవరు కూడా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఆందోళనతో ట్యాంక్ ఫుల్ చేయించుకోవాలని చెప్పేసి, అంటే కారు కానీ లేకపోతే 2 వీలర్స్ కానీ ట్యాంక్ నిండా పట్టమని చెప్పేసి అక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళతో గొడవ పడడం అలాంటివి ఎవరు చేయొద్దు. దయచేసి మేము ఒక రేషియోలో పెట్రోల్ బంకులో డీజిల్ కానీ పెట్రోల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 వీలర్స్కి అయితే 100 రూపాయలకి, పెట్రోల్ అయితే 10 లీటర్స్, అదేవిధంగా హెవీ వెహికల్స్కి అయితే 20 లీటర్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది గమనించాలి, అందరూ కూడా గమనించి దాన్ని కోఆపరేట్ చేయండి. అందరూ కూడా మనం ఒకేసారి ఆందోళనతో ఫుల్ ట్యాంక్ని తీసుకెళ్ళిపోతే అక్కడ ఉన్న స్టాక్ కూడా అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఎవరు తీసుకురావద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఆక్వా ఫార్మర్స్ ఎవరికైనా డీజిల్ నీడ్ ఉంటే సంబంధిత ఆక్వా అసిస్టెంట్ ఆ విలేజ్కి సంబంధించిన విఆర్ఓని కన్సల్ట్ చేస్తే మీకు ఉన్న ఆక్వా విషయం వాళ్ళు చూసి మీకు ఎంత కావాలనేది వాళ్ళు ఒక కూపన్లాగా మీకు సర్టిఫై చేసి ఇస్తారు. అది తీసుకొని మీరు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక విఆర్ఓ ఉంటారో వాళ్ళు చూసి మీకు ఆ క్యాన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవసరమైతేనే మీరు ఈ విధంగా తీసుకోవాలి, అవసరం లేకుండా ఎవరు కూడా తీసుకోవద్దండి. అదేవిధంగా అగ్రికల్చర్ ఫార్మర్స్ కూడా మన గూడూరు డివిజన్ ఉన్న ఆల్రెడీ ప్యాడీ అంతా కూడా కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా నాట్లు స్టార్ట్ చేయాలని, దమ్ము చేయాలనుకుంటే మీరు కూడా క్యాన్తో తీసుకెళ్లే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా మీరు వీఆర్ఓని సంప్రదించి వీఆర్ఓ ద్వారా సర్టిఫికేట్ చేసుకొని మీరు పెట్రోల్ బంక్లో ఉన్న వీఆర్ఓని కన్సల్ట్ చేసి తీసుకోవాలి. అవసరం లేకుండా ఎవరు తీసుకోవద్దు. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ సఫిషియెంట్ స్టాక్ ఉంది, ఇంకా కంటిన్యూగా మన స్టాక్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి భయాందోళన చెందొద్దని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు భయాందోళన చెంది క్యూలు కట్టి రోడ్డు ట్రాఫిక్, లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తీసుకొచ్చే పరిస్థితి ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎటువంటి పరిస్థితి చేయొద్దు. అందరూ కూడా పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేసి పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని కూడా సహకరించి చక్కగా పీస్ఫుల్ వాతావరణంలో మీరు కావాల్సిన ప్రజెంట్ నీడ్, భవిష్యత్తు నీడ్ కాదు, ప్రజెంట్ నీడ్ మీకు కావాల్సింది ఏదైతే ఉందో తీసుకునేవలసిన కోరుతున్నాం. అదేవిధంగా ఎమర్జెన్సీ అంబులెన్స్ కానీ హాస్పిటల్కి సంబంధించి ఎమర్జెన్సీ నీడ్ ఉన్న వెహికల్స్కి సఫిషియెంట్గా ఇవ్వమని చెప్పేసి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దానికి ఇయర్ మార్క్ చేసుకున్నాం. ఏ బంక్ దగ్గర అయితే ఇవ్వాలో. ఇంకా మరికొందరు అధికారులు మాట్లాడారు. అందులో భాగంగా సౌదపేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ని ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ అందుబాటులోనే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు
కానీ డీజిల్ మనకు కొంత త్వరగా కొత్త అయితే ఉన్నది. కానీ పెట్రోల్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. డీజిల్ కూడా కట్టేస్తున్నారు. ఈరోజు వస్తుందని తెలియజేస్తున్నారు. కావున ప్రస్తుతానికైతే గూడూరు మండలంలో డీజిల్కి పెట్రోల్కి అయితే ఇటువంటి ప్రజలు కూడా దీన్ని గమనించి మీకు ఎంతైతే అవసరమో అంత మాత్రమే